ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా ఈరోజు వివిధ శాఖల మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన పద్దులను ఆమోదించాల్సిందిగా ఈ శాసనసభను అభ్యర్థించడం జరిగింది. నేను ప్రధానంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన వాడిని కాబట్టి రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ 16,000 కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న 4 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని, కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 65,000 కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగంపైనే ఖర్చు చేసి మరి అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి 12,441 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల కాలంలో మరి ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలంలో అన్ని పద్దుల కింద 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం 2,000 కోట్ల రూపాయలు, 2,200 కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బంధరం అయిపోయింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా మారిపోయినాయి. ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డిపాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి, అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను 63,000 కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.